హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి విలేజ్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక మంచి రైస్ రెసిపీని అయితే చూసేద్దామన్నమాట. పొద్దున్నే హడావిడి లేకుండా, కర్రీ కూడా అవసరం లేకుండా ఇలా రైస్ చేసుకుంటే లంచ్కి సూపర్గా ఉంటుందన్నమాట. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. మరి తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండేలాగా ఈ టొమాటో బాత్ని, టొమాటో రైస్ని ఎలా చేయాలో చూసేద్దాము. మరి ఆ టొమాటో రైస్ కోసం ఏం కావాలి, ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. దీనికోసం అయితే ఒక 2 స్పూన్ల కొబ్బరిని అయితే ఇలా కట్ చేసుకొని అయితే తీసుకోవాలన్నమాట. 8 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలి. 1 ఇంచు అల్లంని అలా కట్ చేసుకొని తీసుకోవాలి. హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలన్నమాట. 1 స్పూన్ వచ్చేసి పుదీనా తీసుకోవాలి. 2 స్పూన్ల కొత్తిమీరని అయితే తీసేసుకొనేసి ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి పేస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే కడాయిని పెట్టుకొనేసి 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకుందాము. 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా చెక్క, 1 స్టార్ పువ్వ, అనాస, అలా విధంగా 2 బిర్యానీ ఆకులు, అదేవిధంగా 1 కట్ చేసిన ఆనియన్ అయితే తీసుకొని ఇలా వేసేసుకొనేసి బాగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసి మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలిపి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలపాలన్నమాట, అడుగంటుతుంది కదా, అందుకోసం అయితే బాగా కలుపుకోవాలి. చూడండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే మనము ఒక 3 టొమాటోలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే తీసేసుకొని అయితే వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. మనం వేసిన మసాలా అంతా టొమాటోస్కి పట్టే విధంగా బాగా కలుపుకుందాము. మనము టొమాటో మగ్గేంత వరకు అయితే పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి. మధ్యలో ఇలా మూత తీసి అయితే కలుపుకోవాలన్నమాట. అడుగంటకుండా ఇలా మధ్యలో ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి టొమాటో అయితే బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. 1 స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసేసి బాగా కలుపుకుందాము. ఇలా మసాలాలు వేసేసేటప్పుడు సిమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట మంట. ఇలా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము పావు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. నేను క్లీన్ చేసుకొని ఆ పావు బియ్యం అయితే వేసేస్తున్నాను అనమాట. పావు బియ్యానికి ఎసరు వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇలా రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా మనం వేసిన రైస్కి బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. మీరైతే ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే యాడ్ చేయండి వాటరు. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడైతే 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడే మీరు సాల్ట్, కారం తక్కువైతే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా కలుపుకొనేసి మూత అయితే పెట్టేద్దాము. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాము. మన రైస్ అయితే బాగా రెడీ అయిపోతుంది. మంచి టేస్టీగా వచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా రుచిగా వచ్చిందనమాట. మరి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.